నిజం చెప్తున్నా. పెళ్లి సెట్ అయినాక పెళ్లి సామాన్ తెచ్చుడు ఒక ఎత్తు, ఇక పెళ్లి పత్రికలు కొట్టించడు ఇంకో ఎత్తు. పెళ్లి పత్రికలు ఎట్లా కొట్టియాలి? ఇంగ్లీష్లో కొట్టియాలనా, తెలుగులోనే కొట్టియాలనా, లేకుంటే రెండు భాషల్లో కొట్టియాలనా? తక్కువ పైసలలో కొట్టిస్తే చుట్టాలు చిన్నతనంగా చూస్తారు కావచ్చు. అవర్సే ఎక్కువ పైసలు పెట్టి కొట్టిస్తే ఏం ఫాయిదా ఉంటుంది? కడుపుకి వచ్చేదా కాలుకి వచ్చేదా? ఇట్లా సవా లచ్చ దిమాగ్ ఖరాబా ఆలోచనలు ఉంటాయి కదా. ఇక పెళ్లి పత్రికల లాస్ట్ కింద బంధుమిత్రుల అభినందనలతో కాడ ఇంకా పెద్ద నెత్తి నొప్పి వస్తుంది కదా. సరే సరే అవన్నీ పక్కకు పెట్టారు. కానీ నేను ఇప్పుడు పెళ్లి పత్రికల ముచ్చట ఎందుకు తీసిన అంటే, మనకు ఒక పెళ్లి కారట వచ్చింది. అది చూసుడుతోనే నాకు పరేషాన్ అనిపించింది. మీరు కూడా చూసి పరేషాన్ గారి మరి దబ్బున. చిన్నదే ముచ్చట కానీ మంచి ముచ్చట, శుభరాకల ముచ్చట. వీళ్ళిద్దరూ అడవి బిడ్డలు, ఆదివాసీలు. పిల్లగాని పేరు కన్నరాజు. ఆదివాసీ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తాడు. ఈయనకు శరణ్య అనే టామతోని లగ్గం ఫిక్స్ అయింది. పెళ్లి పత్రికలు కొట్టించి ఐటీడీఏ ఆఫీసర్కి ఇచ్చిండు. ఇంట్లో పెద్ద విషయం ఏం లేదు, కానీ ఆ శుభరాకలు చూడురి ఏ భాషలున్నాయో. రాత తెలుగే కానీ కోయ భాష. ఒక మంచిగా చదువుర్రి. ఓయ మీరు పెళ్లి కబూర్ అంటే పెళ్లి పిలుపు అని అర్థం కోయ భాషల. పెళ్లి డాన్ అంటే పెళ్లి పిల్లగాడని అర్థం. పెళ్లి పిల్లనేమో పెళ్లికి ఒక ఆడంటారని రాసిండు. ఇట్లా శుభరాకంతా కోయ భాషలనే కొట్టించిండోల్లా. అంటే కోయ భాషకు లిపి లేదు, ఖాళీ మాటలే. ఆ మాటలు కూడా పెళ్లి పత్రికలకు ఎక్కించి భాష మీద ఉన్న పాయడానికి ఇట్లా బయట పెట్టిండి ఈ పెళ్లి పిల్లగాడు. ఇక కోయ భాషను చదివి పెద్దసారి కూడా మస్తు దిల్కుషైండోల్లా. అగో కారట్ అందరికి చూయించుకుంటా మురిసిపోయిండు. మన కాడ కూడా ఈ నడుమ చాలా మంది తెలంగాణ భాషలనే శుభరాకలు కొట్టించి మురిసిపోతురు. ఇది అమ్మ నేర్పిన భాష మీద ఉన్న పాయరం అంటే.